హలో గైస్, ఒక చిన్న స్టోరీ చెప్తా. నాదే, మొత్తం చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అనమాట. మంచి శాలరీ ఉంటుంది. నేను డిగ్రీ చదివే టైంలోనే ఆయనకు ₹1,00,000 జీతం. సో నాకు అప్పుడు అనిపిస్తుంటే ఏముంది, మా ఫాదర్ నేను ఈజీగా బీట్ చేయొచ్చు, అలా పెద్ద మ్యాటర్ ఏం లేదా అనుకున్నాను. ఓకే, డిగ్రీ తర్వాత ఎంసీఏలో జాయిన్ అయ్యాను. ఎంసీఏ బిస్కెట్ చేసేసాను కాలేజ్కి రెగ్యులర్గా పోకపోవడం వల్ల. సో ఆఫ్టర్ ఎంసీఏ ఇంకా నేను ఎంసీఏకి న్యాయం చేయలేదు కాబట్టి నాకు ఏం వస్తుంది అని ఆలోచించినప్పుడు ఓకే, బీపీఓ జాబ్లో జాయిన్ అవుదామని ఐ వర్క్ ఫర్ బీపీఓ. నా మొదటి శాలరీ ₹4,500. అప్పుడు అనిపించింది మా ఫాదర్ది అప్పటికే ₹1,00,000 నుంచి ఇంకా పెరిగింది. ఆయన శాలరీ ఎక్కడుందో నేను ఎక్కడుందా అనిపించింది. సరే, ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం కష్టపడదాం అనుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా జంపులు చేయంగా ఆఫ్టర్ 2.5 years నా శాలరీ 30,000 అయింది. అంటే నాట్ ఈవెన్ క్లోజ్ టు మై ఫాదర్ శాలరీ. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, ఇట్స్ రియలీ టఫ్, మా ఫాదర్ని బీట్ చేయడం చాలా కష్టం రా అని అనుకున్నాను. తర్వాత నేను అడిగాను, అరే మనం లైఫ్ మొత్తంలో ₹1,00,00,000 సంపాదించి చచ్చిపోతామా అని అడిగాను. మా ఫ్రెండ్స్ ఒకడు అంత సీన్ లేదనో, నేను కూడా అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా అంత సీన్ లేదు మనకు. ఎందుకంటే నేను లెక్కలు వేసుకున్నాను, 30,000 జీతం అంటే నీకు సంవత్సరానికి 3 లక్షలు వస్తుంది. 3 లక్షలు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? ఒక 30 years కష్టపడితే కూడా, బట్ సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి? సో అప్పుడు అనిపించింది ఇంపాసిబుల్. బట్ ఇక్కడ నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఐ జాయిన్డ్ డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయిన 2 monthsలోనే నాకు క్లియర్గా అనిపించింది ఐ కెన్ బీట్ దట్. మా ఫాదర్ని బీట్ చేయగలుగుతా, అట్ ద సేమ్ టైం ₹1,00,00,000 సంపాదించగలుగుతా అనే నమ్మకం అయితే వచ్చేసింది. కానీ ఇట్ వాజ్ నాట్ ఈజీ జర్నీ గైస్. డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ₹1,00,00,000 సంపాదించడానికి గ్యారెంటీ లేదు. కష్టపడాలి. ఐ వర్క్డ్ రియలీ హార్డ్. ఎంత కష్టపడ్డా అంటే చూడండి, వైట్ హెయిర్ కాదు, గడ్డం కూడా తెల్లగా అయిపోయింది. ఓకే, బట్ ఇట్ ఈస్ వర్త్. కలర్ ఏముంది, ఇది కలర్ వేసుకుంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది, బట్ ఆ పడ్డ కష్టానికి ఉన్న ఫలితం ఇస్ గుడ్. టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నేను 1 week అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కూడా. ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ ద న్యూ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ అ ఫ్రీడమ్. ఫైనాన్స్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు బీపీఓలో జాబ్ చేస్తున్నప్పుడు మంత్లీ శాలరీ గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదండి. ప్రతి డిజిటల్ మార్కెటర్ ప్రాపర్గా వర్క్ చేసి, జాబ్ చేస్తూ, ఫ్రీలాన్సింగ్ చేస్తూ, బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే హ్యాండ్ఫుల్ మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్గా 1 lakh, ప్రైవేట్గా కూడా 1 lakh ఈజీగా సంపాదించవచ్చు. యూ కెన్ పుట్ యువర్ టార్గెట్. మెల్లిమెల్లిగా అది గ్రోత్ అవుతూ స్మాల్ బిజినెస్ గురించి ఆలోచన చేసామనుకోండి, ఎంటర్ప్రినర్షిప్, అది ఇంకా చాలా పెరుగుతుంది. ఇట్స్ ఆల్ అప్ టు యువర్ బ్రెయిన్. నువ్వు ఎంత థింక్ చేస్తావు అన్న దాని మీద డిపెండ్ అయింది. ఇప్పుడు నేను కూడా కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్. నాకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. 1 crore కాదు, 10 crores కాదు, 100 crores వరకు కూడా పోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వైల్ యూ స్కేలింగ్.